బాగున్నాయి. ఓ జారుతుంది ఇక్కడైతే ఫుల్ సిక్స్ అవుతుంది. ఎరుపులా కనబడుతుంది మనదా మన గోపి బిజీపే. ఈ కలర్ ఫిష్ తప్ప ఏం లేవు అబ్బా ఇక్కడ. కలర్ ఫిష్ తప్ప ఏం లేవు. తీసా లోపల డాల్ఫిన్ ఆయన చూద్దామండి. అప్పుడైతే డాల్ఫిన్ చూసేదానికి అయితే వెళ్తున్నాము. డాల్ఫిన్స్ చూసేదానికి వెళ్తున్నాం లోపల. మన వాళ్ళు అయితే అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు అంతమంది. इकड़ते टिकट टिकट देखा टिकट చూపించాలి. हाँ ऑटो एक ही आदमी आता है. एक हो गया. ఇప్పుడైతే మనం రాబీకి వచ్చాము. మనైతే మొత్తం చల్లగా ఉంది. చిన్న చిన్న ఫిషెస్ పాపము కలర్ కలర్ ఫిషెస్ పెట్టారు. పెయింట్ ఐడి ప్లేట్ పెట్టారు అంతేగాని ఇదేకో అన్నీ ఫిషెస్ ఉన్నాయి. కానీ ఈ ఫిష్ సిల్వర్ ఫిష్ అంట, ఈ పింక్ ఫిష్ అంట, టోనా ఫిష్ అంట, రకరకాల ఫిష్లు పెట్టి పెట్టారు పాపం. వేరే ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇన్ని మనం చూసే ఉంటాం ఇవన్నీ. వావ్ ఆశ్చర్యపోయి తెలుస్తుంది. కమాన్ ఒక చూడడం లేదు తెలియదు కానీ ఇది కమాన్ జరా సిల్వర్ పురాణ fish. Wow, big tiger fishes. దీని హిస్టరీ ఇది. Wow, excellent. ఇది సేమ్ ఎలక్ట్రిక్ ఫిష్ లాగా ఉంది కానీ ఎలక్ట్రిక్ ఫిష్ కాదు ఇది. ఓ స్టింగ్రే ఇది స్టింగ్రే. కమాన్ స్టింగ్రే ఇది. ఇక్కడ ఉంది. సూపర్గా ఉంది ఫీలింగ్ అయితే. నాకైతే సూపర్గా ఉంది. చూడండి ఇన్ని నార్మల్గానే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఫిషెస్ చూసేదానికి వచ్చారు ఫ్రెండ్స్. Wow! Bro, ముందు గోపురం పట్టుకో. నా కోసం ఏమనుకోకుండా నన్ను పట్టుకుంటా. చూద్దాన్ని నీవా ఒక్క సెకండ్ ముందుగా చూడు. బాగా కాదు. వావ్, బాగానే ఉన్నాయి.
ఫిషెస్. కెమెరా పట్టడానికి ఏం లేదు. వెరైటీ ఫిషెస్ పెట్టారు పాపం. అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ లెమనెట్స్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. కొద్దిగా చిన్నది ఫిషెస్. గోవాలో బీచెసే కాదు, గోవాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయండి. 1 వీక్ అయితే మినిమం ఉండండి. అయితే గోవాలో 1 వీక్ ఫుల్ ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి ప్లేసెస్ అని చూడొచ్చు. చూడండి ఇంత స్మార్ట్గా ఉంది. లైఫ్ బంద్ చేశారబ్బా. అక్కడ ఫిక్స్ లైఫ్ మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మా వాళ్ళు మనలో అయితే అంటే థ్రిల్ ఫీల్ అంతే లేదా బ్రో? ఏ బాబు దీన్ని తింటే స్టైల్ మంచి సైజ్ చూసుకుంటా వెళ్తున్నాము. ప్లేస్ చూసుకుంటా వెళ్తున్నాము. మన త్రిల్లు కోసం దీన్ని తిరగడం వదిలినాము. బాగా అంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చూడండి. హై రెజల్యూషన్ పెట్టుకుంటున్నాను. లైవ్లో ఉన్నాయి. ఎన్ని లైవ్లో ఉన్నాయి. గోవా స్టార్ ఫిషెస్ ఎన్ని బతికే ఉన్నాయి. జిలేబీ బ్రో పంపించేసారు లోపలికి. ఎలా వస్తుంది? ఇక్కడ ఫిష్ ఉంది. అది కొరకాలి రూపాయలు ఉంటుంది. కరెంట్ ఎలక్ట్రికల్ ఫిష్ కాదు కాదు ఇలా ఎలక్ట్రికల్ ఇలా ఎలక్ట్రికల్ ఈలేరా ఎలక్ట్రికల్ ఇదా షాక్ కొడుతుంది. ఎలక్ట్రికల్ అది కాదు అదే అదే అది కాదు అక్కడ ఉందా ఇంకోటి. దానికి హోల్స్ ఎక్కువ ఉంటాయి. అంత బాడీ హోల్స్ ఉంటాయి.
చిన్నది బ్రో అది పట్టుకో ఒకసారి తమ్నేల్ బాగా పెట్టుకుంటాం హోల్డ్ చేయవా తమ్నేల్ బాగుంది నేను ఇక్కడ ఈ మాల్ ఫోటోస్ తమ్నేల్ పెట్టాను చూసారా బ్రో వస్తా బ్రో అక్కడికి లైన్ ఫిష్ అంటే అది ఏమో బ్రో ఎట్లా వచ్చిందో వీడియో వెరైటీగా వచ్చినాయో బాగా వచ్చినాయో తెలియదు అయిపోయిందా నేను అన్ని చూస్తాను పట్టుకొని వస్తా వీడియో ఎట్రా ఇక్కడి నుంచి రా పట్టుకోవచ్చు అన్నా పట్టుకో బాగా కనస్తానా బాగా నంది ఫుల్ ఆపైపోయింది మళ్ళీ వస్తాను నంది ఆపైపోయింది అదే లేదు వెళ్తాను ఓకే ఓకే ఓకేనా మా వాడైతే కెమెరా పట్టుకున్నాడు ఉద్యోగం వాళ్ళు యూట్యూబర్ ఇక్కడ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చెప్పిండి చెప్పు చెప్పు వాళ్ళు యూట్యూబర్ ఎదగాలి అది తెలిసే మా ఫ్యాన్స్ తెలుసు అంతా ఇప్పుడైతే ఎగ్జైట్ అయితే ఇవో కింద పేర్లు కూడా ఉన్నాయి చెప్పురా చెప్పు కింద పేర్లు ఉన్నాయి ఇప్పుడైతే అయిపోయింది పేర్లు ఉన్నాయి కదా ఫిషెస్ పేరు ఇప్పుడైతే చూసాము మీకు ఎలా ఉందో తెలీదు నాకైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వర్తే బా మేము 13 మెంబర్స్ వచ్చాము 1800 టికెట్ కాస్ట్ డివైడ్ చేసుకోండి 1800 డివైడెడ్ బై 13 వేసుకోండి మీకు టికెట్ కాస్ట్ తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ట్రై చేయొచ్చు భయ్యా డాల్ఫిన్ 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 भैया एरिया नाम क्या एरिया केसरी अड्रेस बोलो सावंतवाड़ केसरी लोकेशन बोलो लोकेशन भेज दो सावंतवाड़ी केसरी ओके गोवा से कितना दूर होता गोवा से एक आएगा 25 किलोमीटर रहेगा 25 किलोमीटर आएगा थैंक यू ब्रो 25 అయితే ఉన్నాయి బ్రో యూట్యూబ్ आता మా వాళ్ళు వెరైటీగా ఉన్నాయి చూసిపోదాము లొకేషన్ అయితే బాగుంది కొంచెం ఇంకో వెనక్కి దాంతో పాటు వచ్చారు కంటే ఆ బ్లాగ్లో లోపలికి వచ్చాను నాతో పాటు అతకపోతుంది బ్రో ఏ ఉన్నాయి కేజీలో చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి యాడ రెట్టలేస్తా పోయింది కానీ ఇక్కడ రెట్టలేస్తా పోయింది కానీ బ్రో వెళ్ళిపోతున్నాం ఇంకా అయితే మనం బస్సు దగ్గరికి అయితే వెళ్తున్నాం మా వ్యాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వ్యాన్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వాషర్ వాడికి వెళ్తాలి దాంట్లో ఛార్జింగ్ గోపురం ఛార్జింగే లేదు అసలు నేనేమి ఇంతేం ఉంటాయి అనుకోలేదు బా డిస్ప్లే బర్డ్స్ అంట ఒకటే రెండో కనెక్ట్ చేయగానే మిగతా ఏం కంటాలి అంతే బ్రో ఇక్కడైతే అయిపోయింది అక్కడ అయిపోతే చూద్దాము ఇంకేం లేవు వీళ్ళైతే ఏం కనరావట్లేదు
డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మొత్తం స్కిడ్ అయిపోతుంది అబ్బా, వర్షం పడింది మొత్తం బురద బురద కంది పడతా ఉన్నాం. క్వాక్ 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 క్వాక్. బస్ అయితే ఉన్నాయి ఇక్కడ. క్వాక్ క్వాక్ క్వాక్. అయితే కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి ఒకసారి. మాకైతే కోళ్ళని కూడా ఇక్కడ చూపించినారు కానీ పర్లేదబ్బా, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. కాకపోతే ఇక్కడైతే మొత్తం స్కిడ్డీగా ఉంది. చూసుకొని వచ్చాలి ఇక్కడ. వర్షం పడినప్పుడు మిగతా టైంలో వచ్చేటప్పుడు ఏం కాదనుకోండి. ఇక్కడైతే చిన్న దూడపిల్లలు ఉన్నాయి. ఇక్కడైతే స్కిడ్ అవుతుంది మొత్తం. హలో మోటో చింటూ వాళ్ళలో నామ్ నామ్. నేనైతే మోటో చింటూ అని పెట్టాను నేనైతే పేర్లు. హాయ్ మోటో, హాయ్ చింటూ, బాయ్ రే. చిన్నటి కానీ అయితే చిన్నటి. సర్లే బ్రో, అయితే బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఏడా అంతే బ్రో. విన్నారా వర్షం పడుతుంది, బండి బయలుదేరిందని చెప్పు. యూజ్ మీ అంట అని ఏం చూసుకోవాలి దాన్ని. అల్లే సైడ్ రా, ముందు పోయి నాకు ఇది ఒకటి తీవా ఫిష్ రోడ్లో వెళ్ళి బా ఫాస్ట్గా. వస్తానే కొద్ది ముందు రాట్లేదు. ఫేస్ సరిగ్గా రావట్లే. ఫిష్ నోరు ఫేస్ సరిగ్గా రావట్లే. అంత క్లైమేట్ మొత్తం క్లౌడీగా ఉంది కాబట్టి క్లైమేట్ మొత్తం కూల్గా ఉంది. ये टिकट काउंटर है ये। अब एक टिकट कितना पड़ता? 100 रुपये। ये नाम विजिट नाम है, ये नाम विलेज नाम केसरी। केसरी ओके। The Candid Cafe area. బాగుంది. అయితే ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఫిషెస్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. బర్డ్స్ 4 టైప్స్ ఉన్నాయి కానీ ఇంకేం లేవు. ఒక దూడ పిల్లలు ఉన్నాయి, చిన్న కలర్ ఫిషెస్ ఉన్నాయి. దాని తప్ప ఇంకేం లేవు. బ్రో ముందుకెళ్ళు బ్రో, సెకండ్ బ్రో. దో హలో నిన్న వెళ్ళిపోద్ది. ముందుకెళ్ళు. హలో రాయల్ డ్రైవర్ ఎక్కడ కుడతారు లాగలేదు. తీసుకొచ్చాడు, వచ్చాము, చూసాము. అన్ని తెంగి చిన్న అక్వేరియం ఉంటాయి కదా, చిన్న అక్వేరియం చిన్న పిల్లలకి మాగా సెట్. టూర్ ఏమైనా ప్లాన్ చేస్తే అందులో తీసేమని చెప్పండి. మా వాళ్ళు ఫోటో దిగేదానికి అయితే ప్రయత్నిస్తారు. అదైతే ఓకే. ఫైనల్లీ వెల్కమ్ టు గోవా. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎంట్రీ ప్లేసెస్ బాగుంది. మా వ్యాన్ దగ్గర వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకో అర్ధ కిలోమీటర్ వాటర్ ఫాలా
వాటర్ పార్క్ అయితే 1 hour, ½ hour అయితే పడుతుంది. ఈ వర్షం పడుతుంది, ఇంకా అలా ఉన్నదో లేదు తెలీదు. బతుకుంటే మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ 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 బాయ్. వ్యాన్ దగ్గరికి వచ్చాం, వెళ్తాం.